ఏ రాజకీయ పార్టీకైనా కార్యకర్తలే ముఖ్యం. క్యాడర్ బలం లేని ఏ రాజకీయ పార్టీ ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు. ఇందుకు అనేక ఉదాహరణలున్నాయి. ఈ విషయం తెలుసు కనుకనే జనసేన కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేస్తుంటారు పవన్ కళ్యాణ్. ప్రధానంగా పార్టీ నుంచి ఎటువంటి పదవులు ఆశించకుండా రాత్రింబవళ్లు పనిచేసే క్రియాశీలక సభ్యుల సంక్షేమానికి అహర్నిశలు పాటుపడుతూ ఉంటారు జనసేన అధినేత. ఇక పవన్ కళ్యాణ్ దృష్టిలో క్రియాశీల సభ్యులంటే కేవలం పార్టీకే పరిమితం కాదు, వాళ్లను తమ కుటుంబంలో ఒకరిగా భావిస్తారు పవన్ కళ్యాణ్. జనసేన పురుడు పోసుకున్నప్పటి నుంచి క్యాడర్ బాగోగులకే ప్రాధాన్యం ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. జనసేన క్రియాశీలక సభ్యుల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకోవడానికి జనసేన ప్రయత్నాలు చేస్తోంది. జనసేన చేస్తున్న ఈ ప్రయత్నాలు ఒక కొలిక్కొస్తే పార్టీ క్యాడర్కు అనేక విధాలుగా ప్రయోజనాలు కలుగుతాయి. భారతదేశ రాజకీయాలు చిత్రమైనవి. ఎన్నికల్లో పార్టీలు గెలవాలంటే ప్రజాబలంతో పాటు కార్యకర్తల అండాదండ చాలా ముఖ్యం. అయితే ఎందుకోగాని చాలా రాజకీయ పార్టీలు కార్యకర్తలకు ఇవ్వాల్సినంత ప్రాధాన్యం ఇవ్వవు. కరివేపాకులాగా వాడుకుని వదిలేస్తూ ఉంటాయి. కార్యకర్తల బాగోగులు ఏమాత్రం పట్టించుకోవడం కాదు, అసలు ఆ కోణంలో నుంచి ఆలోచన కూడా చేయవు. కానీ ఇందుకు మినహాయింపుగా చెప్పుకోదగ్గ పార్టీలు లేకపోలేదు. అయితే ఇలాంటి రాజకీయ పార్టీలను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఇందులో జనసేన, తెలుగుదేశం పార్టీలను ప్రధానంగా చెప్పుకోవచ్చు. పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో తెలుగుదేశం పార్టీ కొంతవరకు ప్రయత్నాలు చేస్తోంది. పార్టీ కార్యకర్తల బాగోగులను 100% పట్టించుకునే ఏకైక పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందా అంటే అది జనసేన మాత్రమే. ఇందులో రవ్వంత అతిశయోక్తి లేదు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నది ఎంత వాస్తవమో పార్టీ కార్యకర్తల సంక్షేమానికి జనసేన పెద్దపీట వేస్తుంది అన్నది కూడా అంతే వాస్తవం. తాజాగా పార్టీ కార్యకర్తల సంక్షేమానికి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒక ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నాలు చేస్తోంది జనసేన. ఎస్బీఐతో కుదరబోయే ఈ ఒప్పందం ఒక రకమైన బీమా పథకం వంటిది. దురదృష్టకర పరిస్థితుల్లో పార్టీ కార్యకర్తలు చనిపోయినా లేదా గాయపడినా ఆయా కుటుంబాలకు పెద్ద మొత్తం నగదు అందుతుంది. పార్టీ కార్యకర్తలకు మేమున్నామంటూ భరోసా కల్పించడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం అంటున్నారు జనసేన నాయకులు. దశాబ్దానికి పైగా చరిత్ర ఉన్న విలక్షణ రాజకీయ పార్టీ జనసేన. అయితే దాదాపు 10 నెలల కిందటి వరకు జనసేన ప్రతిపక్షానికే పరిమితమైంది. సహజంగా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి ఉన్న అవకాశాలు, వెసులుబాట్లు ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీలకు ఉండవు. విపక్షంలో ఉన్న పార్టీని దశాబ్ద కాలం నడపడం అంటే మాటలు కాదు. పార్టీకి నడపడానికి నిధులు చాలా అవసరం. పుణ్యకాలం అంతా నిధుల సమీకరణకే సరిపోతుంది. ఈ సమయంలో పార్టీ కార్యకర్తలను, మరీ ముఖ్యంగా క్రియాశీల సభ్యులను పట్టించుకునే తీరిక, ఓపిక రాజకీయ పార్టీలకు ఉండవు. అయితే పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ఆవిర్భవించిన జనసేన ఇందుకు పూర్తి భిన్నం. పార్టీ కార్యకర్తల బాగోగులు చూడడంలో జనసేన ఎప్పుడూ ముందుంటుంది. క్యాడర్ సంక్షేమమే తనకు ముఖ్యమంటారు పవన్. అనడమే కాదు, ఆచరణలో కూడా ఆయన చేసి చూపిస్తూ ఉంటారు. పదవుల వంటివి ఏమీ ఆశించకుండా మనస్ఫూర్తిగా పనిచేసే కార్యకర్తలకు ఏదైనా చేయాలన్న ఆలోచన ఒకానొక సందర్భంలో పవన్ కళ్యాణ్కు కలిగింది. ఈ ఆలోచనలో నుంచి పురుడు పోసుకున్నది క్రియాశీలక సభ్యత్వం. జనసేన పార్టీని ప్రజలకు చేరువ చేసేది వాస్తవానికి క్రియాశీలక సభ్యులే. జనసేన పార్టీ కేవలం 150 మంది క్రియాశీలక సభ్యులతో ప్రారంభమైంది. అలాంటి జనసేనలో ఇవాల్టి రోజున లక్షలాది మంది క్రియాశీలక సభ్యులున్నారు. ప్రస్తుతం క్రియాశీలక సభ్యుల సంఖ్య 10 లక్షలకు చేరువ అవుతోంది. క్రియాశీలక సభ్యులకు ప్రమాద బీమా కల్పించడం పవన్ కళ్యాణ్ ఉదారతకు ఓ మచ్చు తునక మాత్రమే. 2021 క్రియాశీలక సభ్యులకు జనసేన పార్టీ బీమా పథకం ప్రారంభించినప్పుడు అందరూ విస్తుపోయారు. పవన్ కళ్యాణ్ వైపు ఆశ్చర్యంగా చూశారు. పవన్ కళ్యాణ్ ధైర్యాన్ని చూసి నివ్వెరపోయారు. అంతేకాదు, అనేక అపోహలు, అనుమానాలు కలిగాయి. అయితే జనసేన ఈ అపోహలు, అనుమానాలు అన్నింటినీ అధిగమించింది. దురదృష్టకర పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయిన 100 మందికి పైగా క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు
5 లక్షల రూపాయల చొప్పున బీమా పథకం కింద నగదు అందజేశారు పవన్ కళ్యాణ్. అలాగే వివిధ సందర్భాల్లో గాయపడిన 100 మందికి పైగా క్రియాశీలక సభ్యులకు మెడికల్ ఇన్సూరెన్సులు కూడా అందజేశారు. జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వ నమోదు అనేది చాలా ప్రాముఖ్యమున్న కార్యక్రమం. ఆయా నియోజకవర్గాల బాధ్యులంతా ఎప్పటికప్పుడు క్రియాశీలక సభ్యత్వ నమోదుపై సమీక్ష జరుపుతుంటారు. ఎక్కడైనా లోటుపాట్లు జరిగితే వాటిని సరిచేసుకుంటారు. క్రియాశీలక సభ్యత్వం అనేది జనసేనలో ఒక నిరంతర ప్రక్రియ. బహుశా భారత రాజకీయాల్లో ఇటువంటి ప్రక్రియ మరే ఇతర రాజకీయ పార్టీలోనూ కనిపించదు. క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఒక పవిత్ర కార్యంగా పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉంటారు. అందుకే సదరు కార్యక్రమం అంతగా హిట్ అయింది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ది బహు దొడ్డ మనస్సు. ఎక్కడా ఎవరికీ ఎటువంటి సాయం కావాలన్నా నేనున్నానంటూ ముందుకొస్తుంటారు పవన్. ఇబ్బందుల్లో ఉన్నవారికి సాయం చేయడం పుట్టుకతో పవన్ కళ్యాణ్కు వచ్చిన గుణం. పార్టీ క్రియాశీలక సభ్యుల సంక్షేమం కోసం ఆయన ప్రతి ఏడాది పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తూ ఉంటారు. ఈ విరాళాలు కూడా ఎక్కడి నుంచో సేకరించినవి కావు. 100కి 100 పాళ్లు పవన్ కళ్యాణ్ కష్టార్జితం. అలా ఇలా కాదు, దాదాపు ₹1 కోటి వరకు స్వంత డబ్బు పార్టీ క్రియాశీలక సభ్యుల బాగోగుల కోసం ఇస్తూ ఉంటారు జనసేనాని. ప్రధానంగా క్రియాశీల సభ్యుల బీమా కోసం ఈ విరాళాన్ని అందిస్తూ ఉంటారాయన. ఈ పరంపరలో భాగంగా 2023లో కూడా ₹1 కోటి చెక్కును అప్పటి పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్కు పవన్ అందజేశారు. పార్టీ క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వ నమోదు, ప్రమాద బీమా చేయించడానికి 2021 నుంచి ప్రతి ఏడాది ₹1 కోటి వంతున విరాళంగా అందజేయడం అలవాటుగా చేసుకున్నారు జనసేనాని. ఏ రాజకీయ పార్టీకైనా క్రియాశీలక సభ్యులే వెన్నెముక. పార్టీ విజయం కోసం త్రికరణ శుద్ధిగా పనిచేసే కార్యకర్తలే జనసేన బలమని చాటి చెప్పారు పవన్. భారత రాజకీయాలపై జనసేన తన మార్కు చూపుతోంది. ప్రాణాలు ఒడ్డి పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు మర్చిపోతున్న తరుణంలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు పవన్ కళ్యాణ్. క్రియాశీలక సభ్యుల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు జనసేన. అయితే భవిష్యత్తులో జనసేన అడుగుజాడల్లో ఏ రాజకీయ పార్టీలు నడుస్తాయో వేచి చూడాల్సిందే.